హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పొటాటో మసాలా కర్రీ అయితే చేసానండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట పొటాటో కర్రీ తిన్నామంటే. కానీ ముందుగా అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసేసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం పొటాటో గురించి మాట్లాడుకుందామా. కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. రోటీస్కి, రైస్కి, పొరోటాకి కూడా చాలా బాగుంటుంది. పొటాటో మసాలా కర్రీ అండి. మసాలా అంటే ఇక్కడ మనం ఎక్కువ కూడా వేయట్లేదు. ఎలా చేయాలో చూద్దామా. ఇదిగో చూడండి, ఇక్కడ నేను అరకిలో వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని పైన పొట్టంతా తీసేసుకుందాము నీట్గా. క్లీన్ చేసానండి. ఇదిగో చూడండి, పైన పొట్టంతా కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఉడకబెట్టలేదండి, ఇవి పచ్చివే అనమాట. పొట్టు తీసుకున్నాక సన్న కట్ చేసుకోవాలి. మీరు అలాగే కావాలన్నా కూడా ఉడకబెట్టి తర్వాత కూడా పొట్టొల్చుకోవచ్చండి. నేను ముందే తీసేసుకున్నాను. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్నవి కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే పెద్ద పెద్దవిగా చేసుకుంటారు. మీ ఇష్టం అండి, అది ఆప్షన్ అనమాట. నేనైతే ఇలా చిన్నవిగా అయితే కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదండి. 50% ఉడికిందంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం మసాలా కర్రీలో వేయాలి కదా. ఇప్పుడు 50% ఉడికిందంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను. వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందామండి. ఇదిగో ఉడికిపోయింది, సరిపోతుంది చూసారా. 50% అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ అంతా వంచేసుకుందాము. తర్వాత మసాలా ఎంత కావాలో చూద్దాం. ఇదిగోండి, సోంపు ఒక 4 లవంగాలు, చిన్నపాటి దాల్చిన చెక్క, ఒక్క ఏలకండి ఫ్లేవర్ కోసం అన్నమాట. అలాగే ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మీడియం సైజు ఒక 3 ఆనియన్లు అండి. అలాగే నాకు ఇక్కడ కర్రీ కావాలి కాబట్టి ఎక్కువగా నేనైతే మీడియం సైజువి ఒక 5 టమోటాలు తీసుకున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక పెద్దగడ్డ అండి. 1 ఇంచు వరకు అల్లం తీసుకొని అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అన్నీ కూడా. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను కొబ్బరి వేయలేదు ఇక్కడ. కొద్దిగా కొబ్బరి వేసుకున్నా కూడా ఒక 4 ఇంచుల వరకు కొబ్బరి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. అవి కాస్త చిటపట అన్నాక ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను, అవి వేస్తున్నాను. ఆనియన్ బాగా వేగాక ఇంకొక టమోటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. ఇదిగో ఆనియన్ వేగిపోయింది కదా. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఇందాక మనం ఆలూలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి, అది చూసుకొని రుచికి తగినంత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనకి కర్రీకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ టమాటో అంతా బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటో మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునింది పేస్ట్ అంతా ఇందులోకి వేసుకుందాం, మసాలా అంతా కూడా. ఆలు మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. మా రాయలసీమలో అయితే పొటాటోని ఉల్లగడ్డ అంటామండి. కొంతమంది తెలంగాణ సైడ్ అయితే ఆలు అంటారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా అంటారో నాకైతే తెలియదు. ఒక 2-3 తప్పితే పొటాటో అంటారు, ఆలు అంటారు, ఉల్లగడ్డ అంటారు. ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో ఉల్లగడ్డకి చూద్దాము. ఎవరైనా మెసేజ్ చేయండి ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో. ఇదిగోండి, మసాలా వేసిన బాగా కలబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేగిపోయింది చూడండి మసాలా. ఇప్పుడు కలర్ కూడా బాగా మంచిగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ 2 స్పూన్స్ అండి. మిర్చి పౌడర్ మీరు ఎంత తింటారో కారం అనేది అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ స్పైసీని బట్టి వేసుకోండి మీరు కూడా. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటున్నాను.
మనకి గ్రేవీ అనేది కావాలి కదండి. పొటాటో అంటే చాలా ఇష్టం కదండి అందరికీ. కర్రీ కూడా చాలా బాగుంటుంది పొటాటో కర్రీ కూడా. పొరోటాకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ అన్నిట్లోకి అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు బాగా ఉడకాలండి. ఇదిగో చూడండి 5 మినిట్స్ ప్లేట్ పెట్టి తీయేసాను. బాగా పులుసు అనేది ఉడుకుతుంది కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకు పెట్టుకున్నాం కదండి పొటాటోస్ని ఇందులోకి వేసుకుందాం. ఈ ఆలు ముక్కలన్నీ ఇందులోకి వేసాను. బాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము. ఈజీ అండి చేసుకోవడం అయితే, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. ఇదిగో చూసారా బాగా ఉడుకుతుంది, ఆయిల్ అంతా కూడా సైడ్కి వచ్చేసింది చూసారా అండి. ఎక్కడ కానీ మనకి ఉల్లగడ్డ ముక్కలు అనేది ఎక్కడ చెదరలేదు చూసారా, ఇలా రావాలన్నమాట పులుసు అనేది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. చిన్నపాటి బెల్లం ముక్క నలిపేసుకొని వేసుకుంటున్నాను తురిమి. రెస్టారెంట్ స్టైల్ అనమాట ఇది, చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. అలాగే ఇందులో కస్తూరి మేతి ఆకు కూడా కొద్దిగా వేస్తున్నాను. నేను నలపలేదండి, నలుపుకుంటా అలాగే వేస్తున్నాను. మీకు కావాలంటే బాగా పొడిలాగా నలిపేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కస్తూరి మేతి ఆకు వేయటం వల్ల రుచి అనేది సూపర్ లెవెల్ అనమాట, చాలా బాగుంటుందండి. వేసుకొని బాగా కలిపేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. నేను తుంచి వేస్తున్నానండి, మీకు అందరికీ తెలుసు కదా. కొన్ని ఐటమ్స్ వరకు నేను కొత్తిమీర కట్ చేసి వేయను, ఇలా తుంచి వేస్తాను. అలా చేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న రసం అంతా కూడా మనకి కర్రీలోకి వెళ్తుంది, రుచి కూడా బాగుంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది అలా తెలుస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా బెల్లం వేసి కస్తూరి మేతి ఆకు వేసి చేశారంటే రెస్టారెంట్ స్టైల్ అనమాట, అద్దిరిపోతుంది. స్టవ్ కట్టేసుకొని గిన్నెలోకి అయితే తీయేసుకుంటున్నాను. సూపర్ లెవెల్ అనమాట, ట్రై చేయండి. రైస్కి, రోటీకి, పొరోటాకి అన్నిట్లోకి సెట్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. బగారా రైస్కి కూడా సూపర్గా ఉంటుంది అనమాట కాంబినేషన్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ పెట్టండి. ఏ ఊర్లో ఏమంటారు ఉల్లగడ్డ అనేది నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ ఉల్లగడ్డలు అంటాము, కొన్ని దగ్గరలో ఆలుగడ్డ అంటారు, పొటాటోస్ అంటాం కదండి. అలా ఎక్కడెక్కడ ఏమంటారో నాకు కామెంట్ చేయండి, తెలుసుకుందామని చెప్పి, అంతే, ఇంకేం లేదు. చాలా బాగుంటుందండి. ఆలు మసాలా కర్రీ చాలా బాగుంటుంది, అన్నిట్లోకి సెట్ అయిపోతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్ అనమాట. మనం ఇందులో సీక్రెట్ వేసాం కదండి, బెల్లం ముక్క వేసాము, అలాగే కస్తూరి మేతి వేసాం కదా, అందువల్ల పులుసు అనేది అద్దిరిపోతుంది అనమాట. రాయలసీమ స్పెషల్ అనుకోవచ్చు, రెస్టారెంట్ స్టైల్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పొరోటాకి, రోటీకి అయితే సూపర్గా ఉంటుంది, ఇంకా బగారా రైస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సూపర్ టేస్ట్ అండి. మనకి ఆలుగడ్డ చూసారా ఎక్కడ కానీ నలగలేదు చూసారా, కరెక్ట్గా ఉడికింది అది. నేనైతే వేడివేడిగా రైస్ పెట్టేసుకుంటున్నాను. నైట్కి అయితే రోటీ పెట్టేసుకొని రోటీలోకి వేసుకొని తినేస్తాను అనమాట, లాగిచ్చేస్తాను. ఒక పట్టు పట్టేద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.